హై ప్రెషర్ లో నుంచి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు మన కండెన్సర్ అనేది కండెన్సర్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు హీట్ అనేది ఎంటర్ అవుతుంది. హీట్ తోనే ఎంటర్ అవుతుంది హై ప్రెషర్ నుంచి. కండెన్సర్ ఏం చేస్తారంటే చాలా హీట్ అయిపోతుంది స్టార్టింగ్. హై ప్రెషర్ హీట్ అయినప్పుడు మళ్ళీ కండెన్సర్ అనేది బయట కూల్ ఉంటుంది కాబట్టి కూల్ తీసుకొని హీట్ అనేది వదిలేస్తుంది. వదిలేసినప్పుడు మనకి ఎండింగ్లోకి వెళ్ళేటప్పుడు సెమీ లిక్విడ్ అనేది మారుతుంది. మారినప్పుడు మనకి కూల్ అయిపోతుంది కంటే. ఇది 80 degrees ఉన్నప్పుడు ఇక్కడ మనకి 40 degrees ఎగ్జాంపుల్ 40 degrees ద్వారా మారుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే హై ప్రెషర్ లిక్విడ్ అనేది ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుంది. అయినప్పుడు మనకి మధ్యలో డ్రైయర్ ఫిల్టర్ అనేది ఏమన్నా ఇలా ఆయిల్ కానీ మన కచరా ఉంటే తీసేసి మళ్ళీ ఎక్స్పెన్సివ్ వాటర్ క్యాపిలరీ ట్యూబ్లోకి ఎంటర్ అయినప్పుడు ఇది ఎంటర్ అనేది కాపర్తో తయారు చేసినవి ఉంటాయి. ఇది అయినా కాబట్టి ఇలా మనకి ఫిల్టర్ అయిపోయి ఎక్స్పెన్సివ్ వాటర్ క్యాపిలరీ ట్యూబ్లోకి ఎంటర్ అయినాక ఇక్కడ నుంచి ఎవాపరేటర్కి లో ప్రెషర్ లిక్విడ్లోకి మారి లో ప్రెషర్ నుంచి ఎంటర్ అవుతుంది. ఇది అనేది అల్యూమినియంతో తయారై ఉంటుంది. ఏదైనా కానీ ఈజీగా తీసుకుంటుంది. హీట్ అయినా కానీ కూల్ అయినా కానీ ఈజీగా తీసుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎంటర్ అయినప్పుడు ఇందులోకి లిక్విడ్ లాగా మారి ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయ్యి మనకి ఇట్లా కూల్ అనేది ఈజీ అయిపోతుంది. అక్కడ నుంచి మళ్ళీ ఎండింగ్లోకి రాగానే మనకి రిఫ్రిజిరెంట్ గ్యాస్లోకి మారి లో ప్రెషర్ నుంచి కంప్రెసర్లోకి మళ్ళీ వస్తుంది. అట్లనే రీసైక్లింగ్ అనేది జరుగుతుంది. అందరూ చేసుకున్నారా? దీని మీద నోట్ చేసుకోండి.